వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మోనిక. మేడారంలో వనదేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 3 జిల్లాల్లో పర్యటించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నామని, కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టేశారని విమర్శించారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నారని అన్నారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగ భాగం ఉన్నట్లేనని, అలాంటి తండ్రి కుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వర్లని తెలిపారు. ఇంకొకరు అఘోరారావు అఘోరా పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరారావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. నిన్న మన వాళ్ళు మాట్లాడి చర్చిద్దాం, సవాలు చేద్దామని శాసనసభలో. మళ్ళీ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలను పెడతాను. నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైండో, ఏ రకంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయిండో, ఏ రకంగా అజరుద్దీన్ మంత్రి అయిండో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను లెక్క చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో మంత్రి సురేఖ డుమ్మా కొట్టారు. దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే మేడారం పనులపై సీఎం రివ్యూ నిర్వహించడంతో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే పరకాలలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నేతలపై యనుమల ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. కానీ ఆ కార్యక్రమంలో మినిస్టర్ పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పరకాలలో నిర్వహించిన సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. ఇందుకు కారణం ఆమె కూతురేనట. వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మిత పోటీ చేస్తుందని ఇప్పటికే కొండా సురేఖ ప్రకటించారు. ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పరకాల సభలో రేవూరిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. దీంతో పరకాల కాంగ్రెస్ లో కొండా సురేఖ అంశంపై రచ్చ మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కడియం వర్సెస్ కొండా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేవూరికి పరకాల సీటు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నిన్న సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. అమలు కాని హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా బోగస్ అని ఆమె అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ రేవంత్ అన్న మాట ఇస్తే మరి నిలబెట్టుకుంటాడు తప్పదని చెప్పేసి అంటున్నాడు. మరి నేను అడుగుతా ఉన్నాను, మా మెదక్ జిల్లాలోనే సిగాచి కంపెనీ, ఒక సిగాచి అనే కంపెనీలో బ్లాస్ట్ అయితే అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చనిపోతే వారికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి సంవత్సరంన్నర దాటుతుంది, ఇంకా ఎందుకు ఇస్తలేరంట. మరి ఇప్పుడు మాట తప్పినట్ట, నా మాట నిలబెట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా అన్నారు. దానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరి ఇటు అధికారుల చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఇంకా వారికి ఇయ్యలేదు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా అన్నారు. మరి అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, నిలబెట్టుకున్నారా మీ మాట? ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, మరి ఇచ్చిండ్రా? మీ మాట నిలబెట్టుకున్నారా? పెన్షన్స్ పెంచుతామన్నారు, మరి ఆ పెన్షన్స్ పెంచిండ్రా? మరి నిలబెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఈ రేవంత్ అన్న మాట ఇస్తే మరి నిలబెట్టుకుంటాడు తప్పదని చెప్పేసి అంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా జరగనున్నాయి. సమావేశాల తొలి రోజు శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా శాఖల మంత్రులు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే సిద్ధమయ్యారు. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారని ఆమె అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే మనమే బెటర్ అనే భావన కార్యకర్తల్లో ఉందని తెలిపారు. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ చేయాల్సిన పనిని ఎన్నికల కమిషన్ చేస్తోందని మీనాక్షి నటరాజన్ విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో ఈ నెల 18న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. తొలిసారిగా విశాఖకు వస్తున్న నితిన్ నబీన్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకునున్నారు. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విశాఖకు రానున్నారు. 18న రాష్ట్రంలోని 954 మండలాల నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు విశాఖకు తరలిరానున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. యువ సంవాద్ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్తో నితిన్ నబీన్ ముఖాముఖి చర్చించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ ప్రత్యేక సమావేశం జరగనుంది. మన యొక్క జాతీయ అధ్యక్షులు వస్తున్న నేపథ్యంలో ఒక యువ సంవాదం అని చెప్పి 25 సంవత్సరాల లోపు ఉండే యువతి యువకులతో ఒక సమావేశం మన యొక్క స్థానిక గ్రాండ్ బే హోటల్లో పెట్టబోతున్నాం. ఆ విధంగా మా జాతీయ అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర విశాఖపట్నానికి ఉండే ప్రత్యేకత ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చాటే విధంగా ప్రయత్నం చేయటం, మన స్థానిక సింహాచల దర్శనం కూడా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన 3 రోజుల పాటు ఇక్కడే RSS యొక్క జాతీయ సమావేశాలు ఉన్నాయి, వాటిలో కూడా పాల్గొంటారు. ఆ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నానికి మా జాతీయ అధ్యక్షులతో పాటు మా వివిధ క్షేత్రాలకు సంబంధించిన జాతీయ నాయకులు కూడా విశాఖపట్నం రావటం కనుక మీ అందరం కూడా వాళ్ళందరి స్వాగత సత్కారాలు, ఆ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి విశాఖపట్నం సిద్ధంగా ఉంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కవరేజ్ చేయాలని చెప్పి, వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి మన యొక్క జాతీయ అధ్యక్షులు వస్తున్న విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాది మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ కాదు అంటూ ఉపాధ్యాయులు నినాదం చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. కష్టపడి నిజాయితీగా ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 16,000 పోస్టులతో 16,000 కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని అన్నారు.
అంటే 1కి 3 సార్లు చదివితేనే మనకి అక్కడ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఆప్షన్స్ ఇస్తారండి, చాలా ఆప్షన్స్ ఇస్తారు. అది చదివి రాయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు చీటింగ్ చేయడానికి ఉండదు, పేపర్ లీక్ అవ్వడానికి ఉండదు. పేపర్ లీక్ అంటున్నారు, పేపరే లేదండి అక్కడ. అదేంది సాఫ్ట్వేర్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో ఎంతో పారదర్శకంగా ఈ ఎగ్జామ్ ని నిర్వహించి ఒక పండగ వాతావరణంలో అందరికీ 16,000 కుటుంబాలకి అన్నం పెట్టారండి మన చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి కదండి. అండ్ ఇది అవమానకరంగా ఉందండి మాకు. నేను చెప్పేది ఒకటేనండి, నిందలు అయితే వేయొద్దు, మీరు న్యాయంగా వెళ్ళండి. ఏదన్నా ఉంటే మీకు డౌట్ ఉంటే న్యాయంగా కోర్టులో పోరాడండి, మమ్మల్ని మాత్రం మీరు అవమానించవద్దు. ఇంకో విషయం, యువతకి ఒకటే ఒక మెసేజ్ అండి, మళ్ళీ మనకి డిఎస్సి రాబోతుంది, మీరు కష్టపడండి. ఇలాంటి విషయ ప్రచారాలు మీరు వినొద్దు అండ్ మీ మైండ్ కి తీసుకురావద్దు. మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ప్రూవ్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ డిఎస్సి. థ్యాంక్ యూ. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్ఏని ఇచ్చారా? లేదు, జీరో. కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకంతో 16,000 పైచిలుకు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేశారు. ఇది దగా, ఇది మెగా. నెక్స్ట్ ఇచ్చిన గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను అని చెప్పారు. తీసారా? తీయలేదు. ఈ గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం డిఎస్సి, నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ 15న జాబ్ క్యాలెండర్ వదలబోతున్నారు. ఇప్పుడు టెట్ పెట్టారు, రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో డిఎస్సి మళ్ళీ పెడతామని నారా లోకేష్ గారు చెప్పుకున్నారు. గ్రూప్స్ కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు. ఈ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ వల్ల ఆగడం జరిగింది. వాళ్ళ నోటిఫికేషన్స్ 0, వీళ్ళ నోటిఫికేషన్స్ ఫుల్. ఇది దగా, ఇది మెగా, ఇది మమ్మల్ని చూసుకుంటున్నారు బాగా. ఇంకొకటి సార్, గడిచిన 5 సంవత్సరాల్లో టీచర్ కి జీతం రావడం కూడా సరిగా ఉండేది కాదు సార్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు. మహిళలను బస్సుల్లో తిప్పి చివరకు అన్నం కూడా పెట్టకుండా పంపించారని, వారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ మరొకరు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అవినీతికి ప్రజలు బుద్ధి చెబుతారని రోజా తెలిపారు. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసిన వాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గ్రూప్ 1పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని 5 ఏపీపీఎస్సీ సభ్యులు సంతకాలతో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. ఎవాల్యుయేటర్లు, స్క్రూటినైజర్లు, చీఫ్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని పేర్కొన్నారు. సిట్ తన నివేదికను మరి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా రాజకీయ కోణంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఈరోజు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్లో వారు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, అడిషనల్ అఫిడవిట్ ఏపీపీఎస్సీ వాళ్ళు అడిషనల్ అఫిడవిట్ దాంట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా ది పాయింట్ ఫింగర్స్ టువర్డ్స్ టీడీపీ గవర్నమెంట్ మ్యానిపులేషన్స్. స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకునే కార్యక్రమం ఈరోజు ఈ గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం, ఇష్టారాజ్యంగా ఈ యొక్క నియామకాలు జరిగాయి.
దీంట్లో అన్నీ కూడా మరి అక్రమాలు జరిగాయని మీరు నింద వేయడం అనేది కేవలం బట్టగాల్చి ముఖం మీద వేయడం తప్ప వేరేదేమీ లేదు. సిట్ తన నివేదిక బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు దేశంలోని కాలేజీలపై విమర్శలు చేయడం సోల్ గ్రేప్స్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల కొరత, యూనివర్సిటీల్లో ఖాళీలు, పేపర్ లీకులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై 10 ఏళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. భారత్ కంటే శ్రీలంక గొప్పదంటూ వ్యాఖ్యలు చేయడం పైన బండి సంజయ్ మండిపడ్డారు. దేశాన్ని విమర్శించే వారికి భారత్పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తన దేశభక్తిని ఎవరెన్ని ప్రశ్నలు వేసినా చివరి శ్వాస వరకు కాషాయ జెండా, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తారని స్పష్టం చేశారు. తనకు దేశమే ఫస్ట్ అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త కులగణనలో బీసీల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 2025 ఏప్రిల్ 1న ప్రకటించిన కులగణనలో బీసీల జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్పి తాజాగా విడుదల చేసిన 40 ప్రశ్నల ఫారంలో ఓబీసీ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రామాణిక గణాంకాలు సేకరించాలని కోరారు. 50% రిజర్వేషన్ల సీలింగ్ ను తొలగించాలంటే సుప్రీంకోర్టు ముందు బలమైన, ప్రామాణికమైన గణాంకాలు అవసరమని స్పష్టం చేశారు. బీసీలను చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైనా బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేమిది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన, దానికి అనుగుణంగా కులగణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఖానాపురం హవేలీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ లెవెల్ నాయకులు, డివిజన్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా తుమ్మల పదవులు అనుభవించే వారే తప్ప ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. వచ్చిన తర్వాత ఒక రాజీవ్ లింక్ కెనాల్ 70 కోట్లు పెట్టి ఏమకూరు దగ్గర రాజీవ్ లింక్ కెనాల్ అని చెప్పి లింక్ కెనాల్ చేసిండ్రు. నిన్న మొన్న పేపర్లో చూసారుగా ఏమైందో, లింక్ కెనాల్ లేచిపోయింది. లింక్ కెనాల్ కి లైనింగ్ లేదు, కొట్టుకపోయింది లింక్ కెనాల్. చేసన్నాళ్ళు అయిందయా, నువ్వు చేసన్నాళ్ళు అయింది అంటే నాణ్యత లేదు, మీరు దాన్ని చూసేది లేదు, దాని పని ఎట్లా జరుగుతుంది లేదు. ఏమన్నా అంటే నీళ్ళు ఎక్కువ వచ్చినాడు, కాలువలో నీళ్లు రాకపోతే ఒక కాలువకి ఎన్ని నీళ్లు వస్తాయి, దాని కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి కాలువ అవుతారు, దానికి లైనింగ్ వేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. నువ్వు ఒక్కసారి నీళ్లు వదలంగానే లైనింగే, సిమెంట్ లైనింగే కొట్టుకపోయి అవన్నీ వార్తలు వస్తూ ఉంటే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని స్పష్టం చేశారు. ఏనుగుల కదలికలపై స్థానికులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు ఏనుగుల సంచారం కనిపించినప్పుడు వాటిని దగ్గరగా వెళ్లి చూడకుండా అధికారులకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్పై భావోద్వేగంగా స్పందించారు. తన మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు చేసిన విమర్శలకు ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా సమాధానమిచ్చారు. తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించారని, చిన్నప్పటి నుంచి ఇస్లాంలోని మంచి భావననే చూస్తూ పెరిగానని ఫరియా తెలిపారు.
ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూస్తానని చెప్పారు. చిన్నతనంలోనే అల్లా అంటే ఏమిటని తల్లిని అడిగితే అంతటా ఎల్లప్పుడూ నిండి ఉండే దివ్య శక్తి అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అలాంటప్పుడు ప్రతి దానిలో ఉన్న దైవాన్ని ఎలా వేరు చేసి చూడగలమని ప్రశ్నించారు. తనను ద్వేషించే వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటానని, తాను ప్రేమ, శాంతి, ఐక్యత కోసం మాత్రమే ప్రార్థిస్తానని ఫరియాజ్ స్పష్టం చేశారు. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी है, whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know. I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything, everywhere, all at once? కాంగ్రెస్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో మధ్యలోనే నిలిపివేశారంటూ ఆరోపించారు. వందే మాతరం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ అడ్డుకున్నారని అమిత్ షా విమర్శించారు. సోనియా చేసిన ఈ చర్యను మహాపరాధంగా అభివర్ణించిన ఆయన దీన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు కాస్తైనా సిగ్గుండాలని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 150वां साल है वंदे मातरम के प्रागट्य का. हमने लाल किले की प्राचीर से मोदी जी ने वंदे मातरम को फिर से एक नया आयुष्य देने का काम किया है. और इनकी निर्लज्जता देखिए. कांग्रेस पार्टी के मुख्यालय पर वंदे मातरम का गान हो रहा था. चालू गान में कांग्रेस की नेत्री सोनिया जी ने అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం సదైవ్ అటల్ వద్ద దేశ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాజ్పేయి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సైతం పుష్పాంజలి ఘటించి వాజ్పేయి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశ సమగ్ర అభివృద్ధికి, సుపరిపాలనకు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి అందించిన అసమాన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఆయన నిస్వార్థ నాయకత్వం, సిద్ధాంతాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లాతెహార్ జిల్లాలో ఆటో, బైక్ను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. ట్రక్ వేగంగా వచ్చి ఆటో, బైక్ను ఢీకోవడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హాట్లో తన ఇంటికి సమీపంలోని పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పు చేయలేదని ఆశిష్ బెనర్జీ లేఖలో అన్నారు. టీఆర్డీఏలో అవకతవకలకు సంబంధించి తనపై చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడమే తన జీవితంలో చేసిన పొరపాటని పేర్కొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఆశిష్ బెనర్జీ మృతితో టీఎంసీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. బాలీవుడ్ అగ్ర హీరోలకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రముఖ హీరోలు అజయ్ దేవ్గన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్కు నోటీసులు జారీ చేసింది. విమల్ యాడ్కు సంబంధించి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నోటీసులు ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ చట్టం కింద 3 హీరోలకు నోటీసులు జారీ చేసింది. విమల్ ప్రకటనలో నటించిన బాలీవుడ్ ప్రముఖులపై ఎఫ్డీఏ చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నోటీసులపై హీరోల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. 1000కి పైగా డ్రోన్లతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా మాస్కోను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లు దూసుకొచ్చాయని రష్యా సైన్యం చెబుతోంది. మాస్కో వైపు దూసుకొచ్చిన దాదాపు 600 డ్రోన్లను గుర్తించి అడ్డుకున్నట్లు రష్యా ప్రకటించింది. మొత్తంగా ఉక్రెయిన్కు చెందిన 800కు పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. Buletin updates. Keep watching Raj News.